హాయ్ బిగోస్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో నేను వెయిట్ లాస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వెయిట్ లాస్కి ఒక మందు చెప్పబోతున్నాను. అండ్ అదేంటి అంటే హైబిస్కస్ ఫ్లవర్స్ టీ. సో ఈ మందార పువ్వుల టీ ద్వారా మీరు బరువు తగ్గడంతో పాటు మీకున్న పీసీఓడి కండిషన్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో ఇది ఎలా దాన్ని క్యూర్ చేస్తుంది, వెయిట్ లాస్లో ఎలా హెల్ప్ చేస్తుంది అని డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దానివల్ల నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. హైబిస్కస్ టీ మనకి పీసీఓడిని కరెక్ట్ చేస్తుందా? ఎస్, అవును. హైబిస్కస్ పువ్వుల నుంచి చేసిన టీ మనకి పీసీఓడిని కరెక్ట్ చేస్తుందన్నమాట. ఇందులో ఉండే కొన్ని ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్స్ హార్మోన్స్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తుంది. దీంతో పాటు మన మెన్స్ట్రువల్ సైకిల్ కూడా ప్రాపర్గా ఉండేలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో హైబిస్కస్ ఫ్లవర్స్లో ఉండే ఇంపార్టెంట్ పోషకాలు ఏంటి మరి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్. దీంట్లో మనకి యాంథోసైనన్స్, పాలిఫినాల్స్ అని మనకి 2 యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి అన్నమాట. ఈ ఆండ్రోజన్స్ యూజువలీ పీసీఓడి పేషెంట్స్కి ఆండ్రోజన్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఆండ్రోజన్స్ అంటే ఏంటి అంటే మేల్ హార్మోన్స్ అనమాట. సో మేల్స్కి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదా. సో అలాగే ఫీమేల్స్లో కూడా కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కానీ బోత్ బాడీస్లో మెన్స్కి ఫీమేల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, విమెన్స్కి మేల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కానీ అది లిటిల్ అమౌంట్లో రిలీజ్ అవుతాయి. సో ఆ లిమిట్ కన్నా పెరిగినప్పుడు విమెన్స్కి పీసీఓడి కండిషన్లో ముస్టాచ్ మీద హెయిర్ కానీ బియర్డ్ కానీ అబ్జర్వ్ చేస్తాం మనం. అండ్ చెస్ట్ మీద అక్కడక్కడ హెయిర్ కూడా గ్రో అవుతుంటుంది విమెన్స్లో. సో ఇలాంటి కండిషన్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ ఆండ్రోజన్స్. సో ఈ ఆండ్రోజన్స్ వల్లనే విమెన్స్లో ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి ప్రాపర్గా విమెన్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి రిలీజ్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. అసలు ఈ పీసీఓడి అంటే ఏంటి? ఈ పీసీఓడి ఏంటి అంటే మనకి మన ఓవరీ నుంచి ఓవం అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో మన యూటరస్కి 2 ఓవరీస్ అటాచ్ అయి ఉంటే ఆ ఓవరీస్ నుంచి ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఓవం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఓవం అనేది ఒక మంత్కి ఒకటే రిలీజ్ అవుతుంది. అండ్ స్పర్మ్ వచ్చి ఫ్యూజ్ అవుతే అదొక బేబీలా ఫామ్ అవుతుందన్నమాట. సో ఇది ప్రొసీజర్. సో యూజువల్లీ అదేంటి అంటే పీరియడ్స్ ఫామ్లో వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో ఎండోమెట్రియం ఫామ్ అవుతుంది, బ్లడ్ వచ్చేసి దానికి ప్రొటెక్షన్గా ఫ్యూజ్ అవ్వకపోతే ఏదైతే ఓవం ఉందో ఆ బ్లడ్తో పాటు ఫ్లష్ అవుట్ అయిపోతుంది. అలాగే మనకు పీరియడ్స్ వస్తాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఓవం అనేది రిలీజ్ అవ్వకుండా మనకి సిస్ట్లు అనేవి ఫామ్ అవుతాయి ఓవరీస్లో. సో ఆ సిస్ట్లు ఏంటి అంటే ఎక్కువగా ఫామ్ అవుతాయి. నీటి బుడగలు ఉన్నాయంటారు కదా, సో అవే అనమాట ఆ సిస్ట్లు. సో ఇవేంటి అంటే ఎక్కువ అయిపోయి పాలీసిస్టిక్ ఓవరీ అంటారనమాట. దీన్ని పీసీఓడి, పాలీసిస్టిక్ ఓవరీ డిజార్డర్ ఆర్ డిసీజ్. సో ఇదేంటి అంటే ఎక్కువగా సిస్ట్లు అనేవి మన ఓవరీలో ఫామ్ అయిపోతాయి. సో ఎగ్ రిలీజ్ అవ్వదు, ఆ ఎగ్ ప్లేస్లో వాటర్ బబుల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది కండిషన్. సో ఈ కండిషన్ ఏంటి, దీనివల్ల మనకి ఓవం రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనం లావుగా అయిపోవడము, కొంచెం షుగర్ పెరిగిపోవడము, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ రావడం, మెడ దగ్గర బ్లాక్ అయిపోవడం, అండర్ ఆర్మ్స్లో బ్లాక్ అయిపోవడం. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇది పీసీఓడి. అండ్ దీని ఇన్ఫ్లుయెన్స్ మనకి హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి విమెన్స్కి 2 హార్మోన్స్ ఉంటాయి. ఆ 2 హార్మోన్స్ కూడా కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వవు ఈ పీసీఓడి కండిషన్లో ఉన్న వాళ్ళకి. ఒక్కొక్కటి యాక్చువల్లీ ఒక ఫేజ్లో ఫస్ట్ 15 days ఒక హార్మోన్, సెకండ్ 15 days ఒక హార్మోన్ రిలీజ్ అవ్వాలి. సో ఈ కేసులో ఏంటి అంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి ఈ హార్మోన్స్ అనేవి ప్రాపర్గా రిలీజ్ అవ్వవు. సో రిలీజ్ అవ్వకపోవడం వల్ల కూడా మనకి పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్ అనేది తయారవుతుంది అనమాట. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఒక కారణం దీనికి. దీంట్లో ఫ్లేవనాయిడ్స్ అని చెప్పి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సో పీసీఓడి పేషెంట్స్లో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది ఉంటుందన్నమాట. అందువల్లే మనకి పీసీఓడి పేషెంట్స్ అనేవాళ్ళు కొంచెం లావ్ అవుతున్నట్టు అండ్ మెడ మీద కొంచెం నల్లగా ఉన్నట్టు అబ్జర్వ్ చేస్తాం మనం. సో అండ్ వాళ్ళకి టమ్మీ కూడా వస్తుంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ని మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది ఈ ఫ్లేవనాయిడ్స్ వల్ల మనకి తగ్గిపోతుంది అనమాట. మనకి ఇన్సులిన్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుంది, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా ఉండేలా చేస్తుంది, మెల్లిగా వెయిట్ లాస్ అయ్యేలా కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్స్లో మనకి వైటమిన్ సి ఇంకా ఐరన్ దొరుకుతుంది. పీసీఓడి ఉన్న వాళ్ళకి యూజువల్గా ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి ఏంటంటే
రక్తహీనత అనేది ఒకటి వస్తుంది అనమాట. హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో బ్లడ్లో హీమోగ్లోబినే మనకి ఇంపార్టెంట్. విమెన్స్కి అరౌండ్ 14 వరకు హీమోగ్లోబిన్ లెవెల్ ఉండాలి, 13 వరకు ఉండాలి. కానీ ఇప్పుడున్న విమెన్స్లో ఎవ్వరికీ 10 మించట్లేదు. సో 10 ఉండడమే గ్రేట్ అనుకుంటున్నారు, అలా ఉంది పరిస్థితి. సో ఐరన్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఐరన్ లెవెల్ ఉండడం వల్ల రక్తహీనత అనేది తగ్గుతుందన్నమాట. సో మన ఐరన్ లెవెల్స్ కూడా బాడీలో ఇంప్రూవ్ అవ్వడానికి ఈ విటమిన్ సి కానీ ఐరన్ కానీ ఇస్తుందన్నమాట ఈ హైబిస్కస్ ఫ్లవర్స్. యూజువల్లీ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం లావుగా కనిపిస్తుంటారనమాట, చబ్బీగా కనిపిస్తుంటారు, టమ్మీ కనిపిస్తుంది, చబ్బీగా ఉంటారు. సో ఫేస్ కూడా ఫ్లఫీగా ఉంటుందన్నమాట. సో అలా ఉండడానికి కారణం ఏంటి అంటే హైపోలిపిడమిక్ కండిషన్. సో యూజువలీ హైపోలిపిడమిక్ కండిషన్ ఉన్న పేషెంట్స్ కొంచెం లావుగా ఉంటారనమాట. వాళ్ళలో ఎల్డిఎల్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఎల్డిఎల్ అనేది ఒక బ్యాడ్ ఫ్యాట్. ఏంటి అంటే ఇది ఒక ప్రోటీన్, అది తక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ని మిగిలిన బాడీ పార్ట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట మన బాడీలో. సో ఈ హైబిస్కస్ టీని తీసుకోవడం వల్ల మన బాడీలో ఎల్డిఎల్ లెవెల్స్ని తక్కువ చేసి హెచ్డిఎల్ లెవెల్ని పెంచేలా చేస్తుంది అనమాట. సో దట్ పీసీఓడి వల్ల వచ్చే మనకి ఈ ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది. అండ్ మనకి హార్ట్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి ఈ లిపిడ్ కండిషన్ వల్ల. సో ఈ ఎల్డిఎల్ ఎక్కువగా ఉంటే హార్ట్ డిసీజెస్ వస్తాయి అన్నమాట. సో పీసీఓడి వల్ల వచ్చే హార్ట్ డిసీజెస్ని క్యూర్ చేయడానికి ఈ హైబిస్కస్ టీ హెల్ప్ చేస్తుంది. సో ఈ హైబిస్కస్ టీని తీసుకున్నట్లయితే నార్మల్గా హార్ట్ ఇష్యూస్ కూడా క్లియర్ అయిపోతాయి. సో మనకి బాడీలో టాక్సిన్స్ ఉంటాయి. సో మనం యూజువల్లీ నైట్ ఎర్లీగా పడుకుంటే ఆ టాక్సిన్స్ అనేవి ఎలిమినేట్ చేయడానికి మన లివర్ అనేది కష్టపడుతుంది. ఇప్పుడు మనం సరిగా నిద్ర పట్టట్లేదు, అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఈ టీని తీసుకున్నట్లయితే హైబిస్కస్ టీ మార్నింగ్ తీసుకున్నట్లయితే మీకు స్ట్రెస్ అనేది రిలీవ్ అవ్వడంతో పాటు టాక్సిన్స్ని ఇది బయటకి ఎలిమినేట్ చేస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే వెయిట్ లాస్ చేయడానికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఇంపార్టెంట్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ని ఉండడం వల్ల మన మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే మన మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుందో ఫ్యాట్ బర్నింగ్ అనేది మన బాడీలో స్టార్ట్ అవుతుంది అనమాట. అట్ ది సేమ్ టైం క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో వెయిట్ లాస్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ పీసీఓడి పేషెంట్స్, ఫర్ ఆల్ పేషెంట్స్ ఎవరైతే లడ్డుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ హైబిస్కస్ టీ హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఒంటిరెక్క మందార పూలని వాటర్లో వేసుకొని ఒక 4 to 5 minutes అలా మరిగించి దాన్ని తీసుకున్నట్లయితే మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో ప్రొసీజర్ అనేది నేను క్లియర్గా చెప్తాను, ఇలా నార్మల్గా చెప్పాను, కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలనేది, ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను చెప్తాను. సో ఈ హైబిస్కస్ టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం ఒక 1 to 2 హైబిస్కస్ ఫ్లవర్స్ని తీసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసి దాన్ని 5 to 7 minutes వరకు మరిగించాలి. ఎందుకు మరిగించాలి అంటే దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్, ఇంకా దాంట్లో ఉండే అన్ని పోషకాలు ఆ వాటర్లోకి దిగుతాయి. సో మనం తర్వాత స్టెయినర్ తోటి వడగట్టేసుకొని ఆ వాటర్లో మనం లెమన్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోవాలి. సో దట్ అప్పుడు అది టేస్టీగా ఉంటుంది. ఉత్తి వాటర్ ఎవరు తాగలేరు, ఇంపాసిబుల్ కూడా తాగడం, చాలా చేదుగా ఉంటుంది, అసలు టేస్టీగా ఉండదు. సో మార్నింగ్ అలాంటిది మన బాడీలోకి వెళ్ళడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మనం దాంట్లో హనీ కానీ లేదంటే లెమన్ కానీ వేసుకొని, లెమన్ జ్యూస్ కానీ వేసుకొని తాగినట్లయితే అది హెల్ప్ చేస్తుంది మీకు. సో ఇలా మీరు తీసుకోవాలి. అండ్ డేలో ఎన్నిసార్లు తీసుకోవాలి అంటే డైలీ మార్నింగ్ ఒకసారి తీసుకున్నట్లయితే అది చాలా ఇన్నఫ్ మీకు. సో మీ బాడీకి కావాల్సిన పోషకాలతో పాటు వెయిట్ లాస్ చేయడానికి కావాల్సినవన్నీ కూడా అది మీకు ఇస్తుంది. లేదు మాకు ఇలా ఫ్రెష్ ఫ్లవర్స్ ఎప్పుడు దొరకవు అనుకుంటే దానికి ఏం చేయాలి అంటే మీరు ఎక్కడైనా దొరికినప్పుడే ఫ్లవర్స్ అన్నిటిని ఎక్కువగా తెచ్చేసుకొని మేకప్ పౌడర్ డ్రై చేసి దాన్ని పౌడర్ చేసుకొని హాట్ వాటర్లో ఆ పౌడర్ 1 లేదంటే 1.5 స్పూన్ అలా వేసుకొని మిక్స్ చేసి తాగేయండి ఒక గ్లాస్కి. సో దట్ అది హెల్ప్ చేస్తుంది మీకు. ఫ్రెష్గా దొరికినప్పుడు ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఇలాంటి ఆప్షన్సే పెట్టుకోవాలి. ఇది ఒక్కటే కాదు, మీకు ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా, పీసీఓడి కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కూడా వాకింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. వాకింగ్తో పాటు యోగాని ట్రై చేయండి. అండ్ మీకు ఏంటంటే లో ఫ్యాట్ ఫుడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో లో ఫ్యాట్ ఉన్న ఫుడ్స్, లో షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నట్లయితే మీ వెయిట్ మేనేజ్మెంట్కి అవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో మీరు వెయిట్ తగ్గడానికి అవి బాగా హెల్ప్ అవుతాయి. సో ఈ హైబిస్కస్ టీ వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇవి చాలా పనిచేస్తాయి మీ బాడీకి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.